నమస్తే మీ పేరు? నమస్కారం. నా పేరు శ్రీనివాసులు. ఈ గ్రామమే. ఏం చేస్తుంటారు? మేము సాధారణ రైతు కుటుంబం మాది. వ్యవసాయం చేస్తా, చదువుకున్నాను. నేను నిరుద్యోగిని. ఏ గ్రామం ఇది? ఇది బెలుగుప్ప మండలం అంకంపల్లి గ్రామం. నేను 10th ఇంటర్ అయిపోయిన తర్వాత టెక్నికల్గా ఐటీఐ చేశాను. జాబ్స్ కోసం ట్రై చేశాను. అయితే ఈ గవర్నమెంట్లో ఉపాధి అవకాశాలు లభించినాయి. ఏం ఉపాధి లభించింది ఈ గవర్నమెంట్ వచ్చాక? ఇక్కడ హంద్రినీవా పంప్ హౌస్లు ఉన్నాయండి. రిజర్వాయర్ ఉంది మాకు దగ్గరలో. పంప్ హౌస్లు నేను 5 ఏళ్ళు అంతకుముందు నుంచి ట్రై చేసిన. పయ్యావుల కేశవన్న గారు దాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందులో లబ్ధి చేకూర్చినాడు. ఎలక్ట్రికల్ సిస్టంలో పనికి ఇప్పించినాడు. చాలా సంతోషంగా ఉంది. అంటే మీలాంటి యువతకి ఈ ప్రభుత్వం వచ్చాక ఎంతవరకు న్యాయం జరిగిందని అనుకుంటున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా వాస్తవంగా మా పరిస్థితుల్లో ఎట్లంటే చాలా బీడువారినటువంటి భూములు, పరిశ్రమలు కూడా లేవు. ఎడారి ప్రాంతంగా ఉండేటివి, కొండలు, గుట్లు, చేన్లు కూడా చదని రకంగా ఉండేటివి కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఏమంటే పయ్యావుల కేశవ్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడో రావాల్సినటువంటి గాలిమరలను కూడా మా బెలుగు ప్రాంతంలో దాదాపు 300 గాలిమరలు మా ప్రాంతంలో తయారు చేయడం ద్వారా ఎంతోమంది సెక్యూరిటీ గార్డ్స్గా ఉపయోగిస్తున్నారు. నాలాగా ఐటీఐ చదువుకున్న వాళ్ళు టెక్నికల్గా దానిలో ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటున్నారు, మెకానికల్ వర్క్ చేసుకుంటున్నారు. చాలా ఉపయోగకరంగా ఉంది. రైతులకు కూడా భూములు విచిత్రంగా రేట్లు పెరిగినాయి. చాలా సంతోషించదగ్గ విషయం. ఊహించలేదు. మేము కూడా గాలిమరలు మా ప్రాంతంలోకి వస్తాయని కూడా కళ్ళలో కూడా అనుకోవడం లేదు. కేశవన్న గారు ప్రత్యేక దృష్టి పెట్టి తెచ్చినట్లే. మీ నియోజకవర్గం ఏదైతే ఉందో ఈ ఉరవకొండ నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థికి వెళ్ళడం జరిగింది. అతని పనితీరు ఎలా ఉంది? ఇటు చూసుకుంటే అధికార పార్టీ నాయకుల పనితీరు ఎలా అనిపించింది ఇక్కడ అభివృద్ధి విషయంలో? చాలా పొరపాటు చేశామండి. విశ్వేశ్వరరెడ్డి గారు అంతకుముందు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు. మా కేశవన్న గారు అధికార పక్షంలో ఉండి చాలా పోరాడినాడు. అయితే విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చిన ప్రతిసారి ఎన్నోసార్లు వచ్చాడు. వచ్చిన ప్రతిసారి తమ్ముళ్ళు వేయండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, లేదంటే చనిపోతానని తట్ల శివరాజకీయాలు చేస్తే ఈవెన్ మేము కూడా మారినాం. ఒకసారి అవకాశం ఇద్దాము అని అనుకున్నాం. అది తెలిసి వచ్చింది చాలా పొరపాటు అని. ఎలక్షన్లకు వచ్చిండేది తడువు ఇంతవరకు కూడా మా గ్రామానికి అడుగు పెట్టిండేది లేదు. ఉద్యోగ అవకాశం గురించి కానీ, లేదంటే ఏదన్నా రైతుల గురించి కానీ, ఇన్పుట్ సబ్సిడీలో గల ఏదైనా గవర్నమెంట్ నుంచి రాకపోతే ఒక ధర్నా చేసింది కానీ ఏమాత్రం పట్టించుకునే పాపం లేదు. మేము చాలా పొరపాటు చేసుకున్నాం కేశవన్నని ఓడించుకొని. అయినా కూడా ఆయన ఈ గాలిమరలు తీసుకొచ్చి చెరువులకు నీళ్ళు ఇచ్చి, కాలుకు నీళ్ళు ఇచ్చి రైతులు అందరూ సంతోషపడుతున్నారు. ఆ పొరపాటు మాకు తెలిసి వచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేనే ఉదాహరణ. నేను ఇంకా నాకు తెలిసినంత వరకు చెప్పి గెలిపించుకునే ప్రయత్నం చేసుకుంటే మంచిదని నాలాంటి యువకులకు కూడా నేను చెప్పదలుచుకున్నాను.